వెల్కమ్ టు హెచ్టీవీ న్యూస్. నా పేరు శాంతి. ఈ రోజు ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారు మనతో ఉన్నారు. ఆడవారికి నీటికి ఉన్న సంబంధం ఏమిటో మండవ వెంకటరత్నం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఆడవారికి నీటికి ఉన్న సంబంధం ఏమిటో మీ మాటల్లో తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా చక్కటి ప్రశ్న వేసామమ్మా. ఎందువల్లంటే ఆడవారికి నీటికి చాలా దగ్గర సంబంధం. అసలు ఈ సృష్టిలో పంచభూతాల్లో ఒకటైనది నీరు. అసలు నీరు లేదే మానవుడు మనుగడ సాగించలేడు. ఈ సృష్టిలో నీరు చాలా మంచి విలువైంది. అది లేదే సృష్టి లేదు. అలాగనే ఆడవారు లేదే ఈ సృష్టి కూడా లేదు. అంత దగ్గర సంబంధం ఉందన్నమాట. అలాగనే ఈ రోజున మనం త్రాగే నీరు మొత్తం మన పైన వర్షాలు పడుతుంటాయి, అనేక నదుల్లో ప్రవహిస్తుంటాయి. ఆ నదుల పేర్లు కూడా సాక్షాత్ ఆడవారి పేర్లే. గంగా, యమున, సరస్వతి, కృష్ణమ్మ, తుంగభద్ర, కావేరిమ అంతా ఆడవాళ్ళ పేర్లే. అందుకని ఆడవాళ్ళకి నీటికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పాను. తర్వాత అట్లానే నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే కారణం, ముందల ఈ నదీమ తల్లులందరికీ నా నమస్కారములు. అలానే ఈ రోజున ఆడవారికి నీటికి సంబంధం ఏంటంటేనమ్మా, కారణం ఏంటంటేనమ్మా, నేను ఒక చాటికి మామూలుగా జనరల్గా మన జర్నీకి పోతూనే ఉంటాం. జర్నీకి పోతున్నప్పుడు ఒక బస్ స్టాండింగ్లో ఏమైందంటే, మామూలుగా నేను పాస్కి వెళ్ళాను. పాస్కి వెళ్తే నేను మాత్రం వెళ్ళినప్పుడు మగవాళ్ళకేమో 5 రూపాయలు తీసుకున్నాడు, ఆడవాళ్ళకి 10-20 రూపాయలు కూడా అడిగి తీసుకుంటున్నారు. ఏందమ్మా అంత ఘోరంగా తీసుకుంటున్నారమ్మా, అది పద్ధతి కాదమ్మా అని అంటే, ఏం చెబుతారండి మీకేం తెలుసండి, అసలు వాళ్ళు దీనికి కనుక పోతే మేము కడిగినా కూడా కంపు పోదండి, అంత ఘోరాతి ఘోరంగా ఉంటుందండి. అసలు దానివల్ల మాకు రోగాలు వస్తున్నాయండి, అంతేగాని వేరే ఉద్దేశం మీరు అనుకోవద్దండి అన్నాను. సర్లేమ్మా. అందుకనే ఆ మాట గుర్తుకొచ్చే మీకు చెప్తున్నానమ్మా. ఈ నీళ్లు గనక త్రాగాల, ఒక క్రమ పద్ధతిలో నీళ్లు త్రాగాల. అలా నీరు గనక త్రాగకపోయేటట్లే చాలా చాలా రోగాలు వస్తాయి. దాంట్లో నాకు తెలిసిందో కొన్ని చెప్తానమ్మా. నీరు త్రాగనందు వలన కిడ్నీలు పాడైపోతాయి. దాంతోపాటు కిడ్నీలో స్టోన్స్, రాళ్ళు వస్తాయి. తర్వాత లివర్ పాడైపోద్ది. తర్వాత హార్ట్కి సంబంధించిన అనేకమైన రోగాలు వస్తాయి. తర్వాత మన శరీరంలో మనం తినే ఆహారంలో అనేక మలినాలు పేరుకుపోయి ఉంటాయి అన్నమాట. ఆ మలినాలు మొత్తం పోవాలంటే నీకు వాటర్ తాగాలి, తగినంత వాటర్ తాగాలి. ఆ వాటర్ త్రాగితేనే ఆ మలినాలు మొత్తం పోతాయి. ఎప్పుడైతే ఆ మలినాలన్నీ పోతాయో మనం బాగా ఆరోగ్యంగా ఉంటాం. చర్మం మంచి నిగారింపు వస్తుంది, మంచి కాంతివంతం వస్తుంది, మెటబాలిజం పెరుగుద్ది, ఆరోగ్యం బాగుంటుంది. మంచినీరు త్రాగడం వలన నీ లైఫ్ టైం కూడా పెరిగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు 50 సంవత్సరాలు బతుకుకో, 70-80 సంవత్సరాలు కూడా బతుకుతాడు అంతటనమాట. దాంతో బలాన్ని చేకూరుస్తుంది, ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మనం తిన్న ఆహారం అరుగుదల అవుద్ది, విరోచనం సాఫీగా అవుద్ది. తర్వాత వచ్చేళ్ళకల్లా నీరు త్రాగకపోతేనమ్మా ఈ రోజున చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు. నేను చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందువల్లంటే చెప్తున్నానమ్మా, ఆడవారికి నీరు ఎక్కువ తాగపోయేకల్లా ఆ ఉష్ణం శరీరంలో పెరిగి ఆటోమేటిక్గా కణితులు, గడ్డలు ఏర్పడతాయి. అది చాలా మందికి తెలియదు. ఈ రోజున గడ్డలు ఏర్పడుతుంది, కణితులు ఏర్పడతానికి కారణం అదే అనమాట. తర్వాత వచ్చేకల్లా ఆటోమేటిక్గా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుద్ది. మంచి ఉత్సాహాన్ని, బలాన్ని కూడా ఇస్తుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనం మంచి ఎండలో 2-3 కిలోమీటర్లు నడిచి వచ్చామనుకోమ్మా, ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగనుకో, అమ్మయ్యా హాయిగా ఉందంట. మళ్ళీ తర్వాత నువ్వు నడుస్తావు అంటే దాంట్లో బలం ఉన్నట్టుగా, ఆ నీటిలో ఆ ఉత్సాహం ఉన్నట్టుగా. అందుకని ఏంటంటే బలాన్ని కూడా తెలుస్తుంది. దీంట్లో చాలా మంది తెలియని విషయం ఏంటంటమ్మా, ప్రకృతి ప్రసాదించిన నీరు, ఈ నీరు త్రాగితే దాంట్లో కొన్ని రకాల లవణాలు ఉన్నాయమ్మా. మెగ్నీషియము, కాల్షియము, తర్వాత వచ్చేకల్లా సల్ఫరు, ఇట్లా ఇంకా 2-3 రకాలు ఏదో మంచి మంచి లవణాలు కూడా ఉన్నాయన్నమాట. అందువలన అవి మన శరీరంలో పోలేకల్లా శక్తిని, ఉత్సాహాన్ని కూడా ఇస్తాం అన్నమాట. తర్వాత వచ్చేకల్లమ్మా, ఇప్పుడు మనం మీకు ఒక ఉదాహరణ చెప్తానమ్మా. ఇప్పుడు మనము తినే ఆహారం ఎట్లాంటిదంటే, ఇప్పుడు మనం ఒక బండి నడవాలి, ఒక మోటార్ సైకిల్ ఉంది. ఒక మోటార్ సైకిల్ నడవాలంటే ఏం చేస్తాం, దాంట్లో గేర్ బాక్స్లో ఆయిల్ పోస్తాం. తర్వాత ఏం పోస్తాం, మనం రోజు నడవాలంటే పెట్రోల్ పోస్తాం, డీజిల్ పెట్రోల్ పోస్తాం. పెట్రోల్ పోస్తే బండి నడుస్తుంది. అలాగనే మనం తినే ఆహారమే గేర్ బాక్స్లో ఉన్న ఆహారం లాంటిది. తర్వాత మనం పోసే ఇంధనం, మనం నీరు తాగుతాం చూడు, దాని లాంటిది అనమాట. అప్పుడు ఈ 2 ఉంటేనేగా నీకు బండి నడిచింది.
సేమ్ మన శరీరం కూడా మన బాడీ కూడా అట్లానేనమ్మా. మీకు ఇంకొకటి మాట కూడా చెబుతానమ్మా. ఈ రోజున కొంతమంది ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, కొంతమంది ఈ రోజున ఆడవాళ్ళు చాలా మంది బిజినెస్ కూడా చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే కొద్దిగా బయటికి పోయినప్పుడు కొద్దిగా ఇది ప్రాబ్లమ్స్ ఉంటాయి కొద్దిగా, పాపం ఆడవాళ్ళు కదా అట్లా అయినా సరే. అందుకని చాలా మంది త్రాగరు నీరు. ఈ త్రాగకపోయినందువలన ఎన్ని నష్టాలు ఇప్పుడు నేను మీకు చెప్పాను, బాగా చెప్పాను కూడా. ఇంకో విషయం అమ్మా, ఈ త్రాగకపోతే జలుబు, దగ్గు, పడిసము, వాంతులు, విరోచనాలు, జ్వరాలు, జంగు ఇట్లాంటివన్నీ వస్తాయి. అది చాలా మంది తెలియదు. అలాంటి వారికి నా సూచన ఏంటంటే మధ్యలో మంచిళ్ళు తాగరు కాబట్టి పాపం వీళ్ళు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొన్ని పనుల వల్ల బయట ఉన్నప్పుడు వారికి నేను చెప్పే ఒక సింపుల్ టెక్నిక్ చెప్తానమ్మా. ఉదయం పూట పొద్దున్నే లెగుస్తారు కదా, ఆ లెగిసినప్పుడు సుమారు ప్రతి ఆడవాళ్ళు ఇంట్లో 2-3 గంటలు ఉంటారు, పని చేసుకుంటుంటారు. వాళ్ళు లెగిసిన తర్వాత మినిమంగా దఫాల వారిగా 2 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు వాటర్ తాగండి. వాటర్ తాగుతుంటే ఇంట్లోనే ఉంటారు కదా మీరు, అప్పుడు శరీరం మొత్తం లోన మొత్తం హైడ్రేషన్ మొత్తం పోయి బాడీ ఒక లెవెల్కి సమతుల్యంగా వస్తుందన్నమాట. శరీరంలో ఉన్న మల్లాన్ని మొత్తం పోతుంటాయి. మీరు గమనించాలా, మీరు పాసుకు పోయినప్పుడు గమనించాలా ఎట్లా వస్తాయి. మూత్రము మంటగా, జిలుగుగా, బులుగా, రకరకాలైన కలర్స్లో వస్తాయి. లాస్ట్లో వైట్ వస్తుంది అనమాట. అప్పుడు మీ శరీరంలో ఉన్న మల్లాన్ని మొత్తం పోయినట్టు అనమాట. ఇంకో విషయం అమ్మా, మీరు మంచినీళ్ళు కనుక ఎక్కువ కనుక త్రాగకపోయేటంటే ఆటోమేటిక్గా మూత్ర సంబంధానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. దీనికి పోయినప్పుడు మంటగా ఉండటము, తర్వాత వచ్చేలాక విపరీతమైన నొప్పిగా ఉండటము, ఇట్లాంటివి కూడా వస్తాయి. మూత్ర సంబంధమైన వ్యాధులు కూడా చాలా వస్తాయి అన్నమాట. అందుకని ఏంటంటే మీరు నీరు త్రాగండి, బాగా మీరు నీరు త్రాగండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు గనక బాగుంటేనే మీ ఫస్ట్ మీరు బాగుంటారు, తర్వాత మీ కుటుంబంలోని వారంతా బాగుంటారు. మీ కుటుంబం బాగుంటే దేశమే బాగుంటుంది, ఈ సమాజమే బాగుంటుంది. అందువలన తగినంత నీరు కూడా త్రాగండి, ఆరోగ్యంగా ఉండండి, మీరు ఆనందంగా ఉండండి. జై హింద్, భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.